Hi students, good morning all of you. Today I am tell us about natural and synthetic hormones. So యూనిట్ 1లో ఉండేటువంటి 7th క్వశ్చన్ గురించి డిస్కస్ చేసుకునే ముందు యూనిట్ 1 స్టార్ట్ చేసుకున్నాం కదా. యూనిట్ 1లో పార్ట్ 1 బంధ బ్రీడింగ్ గురించి చెప్పుకున్నాం. ఈరోజు ఇండ్యూస్డ్ బ్రీడింగ్ గురించి ప్లస్ హైపోఫైజేషన్ మెథడ్ గురించి చెప్పుకున్నాం. సో పార్ట్ 3 చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ న్యాచురల్ అండ్ సింథటిక్ హార్మోన్స్ ఇన్ స్టిమ్యులేటింగ్ బ్రీడింగ్ త్రూ ఎర్లీ మెచ్యూరిటీ ఆఫ్ గొనాడ్స్ ఇన్ ఫిషెస్. అంటే సింథటిక్ హార్మోన్లతో ప్రేరిత ప్రజననం జరుగు విధానాలను వివరించండి. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ వన్ ఎఫెక్ట్ ఆఫ్ న్యాచురల్ అండ్ సింథటిక్ హార్మోన్స్. ఎఫెక్ట్ ఆఫ్ న్యాచురల్ and synthetic hormones in induced breeding. Effect of natural and synthetic hormones in induced breeding. సో చూద్దాం ఇక్కడ. సో ఇండ్యూస్డ్ బ్రీడింగ్లో ఈ పిచ్యూటరీ గ్లాండ్ నుంచి ఏదైతే మనం ఫ్లూయిడ్ని ఫామ్ చేసుకుంటున్నామో ఇండ్యూస్డ్ బ్రీడింగ్లో పిచ్యూటరీ గ్లాండ్ నుంచి సేకరించినటువంటి ద్రవాన్ని ఏం చేస్తున్నాం, ఫిషెస్కి ఇంజెక్ట్ చేస్తున్నాం. ఇంజెక్ట్ చేసేటప్పుడు ఈ ద్రవం అనేది కలెక్ట్ చేయడం అనేటువంటిది అంత ఈజీ ప్రాసెస్ కాదు. ఒకవేళ అంత తొందరగా కనుక దాన్ని కలెక్ట్ చేసేస్తే మాత్రం అది క్వాలిటీ ఉండేటువంటి ఫ్లూయిడ్ అయితే మాత్రం కాదది. కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్గా ఈ ద్రవాన్ని పిచ్యూటరీ గ్లాండ్ నుంచి ద్రవాన్ని కలెక్ట్ చేయాలని చెప్పుకున్నాం. అది హైపోఫైజేషన్ మెథడ్లో చెప్పుకున్నాం కదా. ఏదైతే ఫిష్ ఉందో ఫిష్ యొక్క స్కల్ ఉంటుంది కదా, స్కల్ రీజియన్లో బ్రెయిన్ దగ్గర వెంట్రల్ సైడ్ ఆఫ్ ద డయన్సెఫాలం ఉంది కదా, అక్కడ పిచ్యూటరీ గ్లాండ్ ఉంటుంది హైపోథాలమస్ రీజియన్ దగ్గర. సో పిచ్యూటరీ గ్లాండ్ దగ్గర నుంచి మనం ఫ్లూయిడ్ని కలెక్ట్ చేయాలి. అయితే కలెక్ట్ చేస్తారు కానీ అది ఈజీ ప్రాసెస్ కాదు. ఒకవేళ అలా కలెక్ట్ చేసేసారు అంటే అది క్వాలిటీ లేనిది అని అర్థమైపోతుంది. సో ఇక్కడ దీనికి ఆల్టర్నేటివ్గా ఏ హార్మోన్ యూజ్ చేస్తున్నారంటే హెచ్సిజి, హ్యూమన్ కొరియానిక్ గొనడోట్రోపిన్. పిచ్యూటరీ గ్లాండ్ ద్వారా వచ్చేటువంటి ద్రవానికి ఆల్టర్నేటివ్గా హెచ్సిజి అనేటువంటి హార్మోన్ యూజ్ చేస్తున్నారు. ఏంటది అంటే హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్ అనేటువంటి హార్మోన్. హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్ అనేటువంటి హార్మోన్ని వీళ్ళు ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ హ్యూమన్ కొరియానిక్ గొనడోట్రోపిన్ అనేటువంటి హార్మోన్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారు అంటే ఎవరైతే ఫీమేల్స్ ఉంటారో వాళ్ళ యొక్క యూరిన్ నుంచి కలెక్ట్ చేస్తారు. అంటే ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క యూరిన్లో హ్యూమన్ కొరియానిక్ గొనడోట్రోపిన్ హార్మోన్ ఉంటుంది. ఆ యూరిన్ని కలెక్ట్ చేసి దాన్ని జెల్ ఫిల్టరేషన్ అనేటువంటి మెథడ్ ద్వారా ఈ కొరియానిక్ గొనడోట్రోపిన్ అనేటువంటి హార్మోన్ని సెపరేట్ చేసేసి దాన్ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఫీమేల్లో ఏంటంటే ఈ
ప్లాజంటా ఉంటుంది కదా, ప్లాజంటాలో కొరియాన్ అనేటువంటి ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ అనేటువంటిది ఈ కొరియానిక్ గోనాడోట్రోపిక్ హార్మోన్ని సెక్రెట్ చేయడం జరుగుతుంది. సో సెక్రెట్ చేయడం జరుగుతుంది. అయితే హెచ్సిజీ మోతాదు ఎంత ఇవ్వాలి, దీని అసలు ఎంత ఇవ్వాలి అని అబ్జర్వ్ చేసినప్పుడు ఇది అండోత్పత్తిని ప్రేరేపించడానికి ఉపయోగపడుతుంది. అంటే మెచ్యూరిటీ స్టేజ్ రానిటువంటి ఏవైతే ఫీమేల్ ఫిషెస్ ఉన్నాయో అవి 5 నుంచి 10 గ్రామ్స్ అనేది వెయిట్ ఉండాలి. 1 కిలో బరువుకు 5 to 10 మిల్లీగ్రామ్స్ 1 కిలో బరువు ఉండేటువంటి ఫీమేల్ ఫిషెస్కి, 2 to 4 మిల్లీగ్రామ్స్ ఉండేటువంటి దాన్ని మేల్ ఫిషెస్కి వాళ్ళు ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ అండోత్పత్తికి ముందే అంటే 1-2 రోజుల ముందే ఇంజెక్షన్ అనేది ఇవ్వాలి. 2 times హెచ్సిజీ ఇంజెక్షన్ అనేది ఇవ్వాలి. అంటే మొదటి డోస్ ఇచ్చిన తర్వాత 6 to 7 hours అయిన తర్వాత సెకండ్ డోస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఇచ్చిన తర్వాత ఈ మేల్ అండ్ ఫీమేల్ ఫిషెస్ని హాఫ్ అవర్స్లో చేరుస్తారు. సో చేరిన తర్వాత అంటే రేషియో ఎలా ఉండాలి, 1:2:2లో ఉండాలి, 1:2లా ఉండాలి. అంటే 2 ఫీమేల్ ఫిషెస్కి 1 మేల్ ఫిష్ ఉండేటట్టుగా వాటిని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎప్పుడైతే ఈ స్పర్మ్ సెల్స్ అండ్ ఎగ్స్ ఇవి ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో, రిలీజ్ అయిన తర్వాత ఈ మేల్ అండ్ ఫీమేల్ ఫిషెస్ని హ్యాచరీస్ నుంచి తొలగించి ఓన్లీ ఈ ఎగ్స్ని మాత్రమే హ్యాచరీస్లో ఉంచుతారు. ఇలా ఉంచడం వల్ల ఏంటంటే 90 నుంచి 95% ఈ ఎగ్స్ అనేవి ప్రొడక్షన్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ హెచ్సిజీ అనేటువంటిది ఒకవేళ మనకి దొరకకపోతే కనుక, అంటే ఇంజెక్ట్ చేసేటప్పుడు గర్భిణీ స్త్రీల యొక్క మూత్రంలో ఉండేటువంటి హెచ్సిజీని ఇంజెక్ట్ చేసి గ్యామెట్స్ అనేవి మెచ్యూరిటీ వచ్చేలా చేస్తున్నారు. కాకపోతే ఒకవేళ ఇది లభ్యం కాకపోతే ఓనోప్రిన్ అనేటువంటి ఒక హార్మోన్ని ప్రియూష గ్రంథి నుంచి అంటే పిట్యూటరీ గ్రంథి నుంచి కలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఓనోప్రిన్ అనేటువంటి ఈ గ్రంథి కూడా ఈ హార్మోన్ కూడా ఎక్కువగా ఇది బ్రీడింగ్ జరపడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే దీని మొదట లిన్ పీటర్ అనేటువంటి చైనా, కెనడా దేశపు కంట్రీస్లో ఉండేటువంటి సైంటిస్టులు వీటిని రీసెర్చ్లో వెళ్ళి చెప్పడం జరిగింది. అంటే 1988లో ఆంధ్ర, కర్ణాటక స్టేట్స్లో వెళ్ళు దీని గురించి వివరించడం జరిగింది. అంటే ఇలాంటి మెథడ్ అనేది వాళ్ళు చేయడం జరిగింది. అంటే ఈ ఫిషెస్లో ఈ పరిణితి ఏవైతే మెచ్యూరిటీ రానిటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని ఓనోప్రిన్ అనేటువంటి ఈ హార్మోన్ ఇవ్వడం ద్వారా, అంటే ఈ హార్మోన్స్ ఏంటంటే FSH, LH హార్మోన్స్, LH అంటే ఈ హార్మోన్స్ని బాగా స్టిమ్యులేట్ చేసి ఇవి ఏం చేస్తాయంటే గ్యామెట్స్ అనేవి బాగా ఫామ్ అవ్వడంలో ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఎక్కువగా ఈ హార్మోన్స్ అనేవి ఎక్కువగా కనుక డోస్ అనేది ఎక్కువైతే మాత్రం ఈ గ్యామెట్స్ అనేవి తొందరగా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఓనోప్రిన్ అనేటువంటిది మనకి మార్కెట్లో 10 ml ఒక బాటిల్లో ఇది లభ్యమవడం జరుగుతుంది. దీంట్లో 20 మైక్రోగ్రామ్ సాల్మన్ ఫిష్ యొక్క గోనాడోట్రోపిక్ రిలీజిక్ హార్మోను, నెక్స్ట్ వన్ డోంపెరిడోస్ అనేటువంటి పదార్థం కలిసి ఉంటాయి అన్నమాట. సో డిఫరెంట్ ఫిషెస్ని ఓనోప్రిన్ అనేటువంటిది ఎన్ని యూనిట్స్లో ఇస్తారు, అది ఎంత క్వాంటిటీలో ఇస్తారు అని అబ్జర్వ్ చేసినట్లయితే కట్లా ఫిష్లో 0.04 ఓనోప్రిన్ ఫీమేల్ ఫిష్కి ఇస్తారు. ఫీమేల్ ఫిష్ ఓనోప్రిన్ ఫిష్ టైప్స్ చూసినట్లయితే, సో కట్లా అనేటువంటి ఫిష్లో 0.04 నుంచి 0.50
న్యూట్రాన్ ఇస్తారు. అదే మేల్ ఫిష్లో కనుక చూసినట్లయితే 0.10 నుంచి 0.20 వరకు ఉంటుంది కట్లా ఫిష్లో. నెక్స్ట్ వన్ రోహు ఫిష్లో 0.30 టు 0.40. సో ఇందులో కూడా సేమ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ మృగాల అనేటువంటి ఫిష్లో 0.25, 0.30, 0.25, 0.30 మోనోప్రిన్ క్వాంటిటీ ఇస్తారు. సో ఇక్కడ మేల్ ఫిష్లో 0.10, 0.20 అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ గ్రాస్ కార్ప్. సో ఇందులో ఏంటంటే గ్రాస్ కార్ప్లో 40 to 80, 0.40 to 0.80 ఇస్తారు సేమ్. నెక్స్ట్ మనం సిల్వర్ ఫిష్లో 0.40 to 0.70 క్వాంటిటీ ఇస్తారు సేమ్ మెయిన్లో ఉన్నట్టు. నెక్స్ట్ మనం ఫ్రింజ్ లేదా లిక్విడ్ కార్ప్, అందులో కూడా 0.30 to 0.40, మెయిన్లో అయితే 0.10, 0.20 మోనోప్రిమ్ అనేటువంటిది డోసేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మోనోప్రిమ్ను అవసరం ఉన్నంత ఎంతైతే మనకు క్వాంటిటీ కావాలో దాన్ని సిరంజిలోకి తీసుకుని ఈ ఫిన్స్ కింద కానీ లేదా టైల్ యొక్క ఫిన్స్ దగ్గర కానీ ఇంజెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ టాపిక్, ఇప్పుడు సింథటిక్ హార్మోన్స్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చి ఈ సింథటిక్ హార్మోన్స్లో న్యాచురల్ హార్మోన్స్ చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ న్యాచురల్ హార్మోన్స్ అంటే క్లేరియస్, కెరాసియస్ ఎరాటస్, హెట్రోన్యూస్టస్ ఫాసిల్లస్, క్లేరియస్ బట్రాకస్, సెరహైనస్ మృగల, సిప్రినస్ కార్పియో, ఫండలస్, ఇలాంటి స్పీసీస్కి మరలా చెప్తున్నాను. క్లేరియస్ బట్రాకస్, సెరాసియస్ ఎరాటస్, హెట్రోన్యూస్టస్, సెరహైనస్ మృగల, సిప్రినస్ కార్పియో వంటి స్పీసెస్కు ఈ హ్యూమన్ కొరియానిక్ గొనడోట్రోపిన్ అనేటువంటి హార్మోన్ ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇండ్యూస్డ్ బ్రీజింగ్ అనేది సక్సెస్ఫుల్గా జరిగిన తర్వాత, ఇంజెక్షన్ అనేది సక్సెస్ఫుల్గా ఇచ్చిన తర్వాత అండ్ సక్సెస్ఫుల్గా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంజెక్షన్ అనేది ప్రెగ్నెంట్ మేల్ సీరంని హెట్రోన్యూస్టస్ కెరాసియస్ అనేటువంటి వాటిలో సక్సెస్ఫుల్గా ఇవ్వడం జరుగుతుంది. బై ఇంజెక్టింగ్ హెచ్సిజీ ఇంటూ హెట్రోన్యూస్టస్ ఆఫ్టర్ రిమూవింగ్ వెరీ ఆన్ వన్ సైడ్, eggs with large quantities of yolk are obtained. Next, synthetic hormones in use. అయితే ఇక్కడ ఈస్ట్రోజెనిక్ స్టెరాయిడ్స్, నెక్స్ట్ స్టెరాయిడ్స్ ప్రొడ్యూస్డ్ బై ఓవరీ ప్రొడ్యూస్ చేస్తుంది. సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి బిహేవియర్ సెవరాల్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ అబ్జర్వ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్రోన్, గొనడోట్రోపిన్ ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ టాపిక్ explain the principles of fish management in hatchery production. అలా చెప్తాను. explain the principle of fish management in hatchery production. సో చేపల పరిశ్రమలో తోడ్పడు వివిధ రకాల హ్యాచరీలను గురించి ఒక వ్యాసం రాయండి. వివిధ రకాల హ్యాచరీస్ గురించి.
సో ఆ టాపిక్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాము. సో హ్యాచరీ ప్రొడక్షన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిష్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ fish management in hatchery production. నెక్స్ట్ టాపిక్, ఈ టాపిక్తో సో టోటల్గా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ అనేవి పెట్టడం జరుగుతుంది. సో చూద్దాం. సో ఈ ఫిష్ని కల్చర్ చేసేటప్పుడు ఏదైతే కల్చర్ చేస్తామో కల్చర్ చేసేటప్పుడు ఈ విత్తనం పిల్లలు అనేటువంటివి, ఫ్రై అండ్ ఫింగర్లింగ్స్ అనేవి, చేప పిల్లలు అనేవి అతి ముఖ్యమైనవి, చాలా ఇంపార్టెంట్. అయితే మన కంట్రీలో వాటర్ సోర్సెస్లో 2.85 మిలియన్ హ్యాకర్స్ పాండ్స్ అనేవి ఉన్నాయి. 2.85 మిలియన్ హ్యాకర్స్ పాండ్స్ అనేవి ఉన్నాయి. 12.0 మిలియన్ హ్యాకర్స్ వచ్చేసరికి చెరువులు అనేవి ఉన్నాయి, లేక్స్ అనేవి ఉన్నాయి. సో వీటితో పాటుగా 2.05 మిలియన్ హ్యాకర్స్ వచ్చేసి హెక్టార్స్ వచ్చేసి జలాశయాలు, రివర్స్, రిజర్వాయర్స్, లేక్స్ ఇవి ఉన్నాయి. సో ఇంచుమించు 500 మిలియన్స్ అంటే చేప పిల్లల ఉత్పత్తి అనేది 500 మిలియన్స్ వరకు ఉండడం జరుగుతుంది. అంటే ఏంటి, ఇంకా విత్తనం పిల్లల్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని 3 రకాలుగా పొందుతున్నారు. ఒకటి రివర్స్, రెండోది హ్యాచరీస్, థర్డ్ వన్ బండ్స్. రివర్స్, హ్యాచరీస్ అండ్ బండ్స్. అయితే ఈ ఇండ్యూస్డ్ బ్రీడింగ్ ద్వారా పొందినటువంటి ఏవైతే ఎగ్స్ ఉన్నాయో ఆ ఎగ్స్ను హ్యాచరీస్లో ఉంచుతారు. హ్యాచరీస్లో ఉంచి హ్యాచరీ మేనేజ్మెంట్ వాళ్ళ యొక్క హెల్ప్తో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫిషెస్ని ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తారు. సో ఇప్పుడున్న నౌవేడేస్లో ఏంటంటే బోల్డ్ అని సంతానోత్పత్తి కేంద్రాలను కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. అంటే ఏంటి, చేప పిల్లల యొక్క విత్తనం పిల్లలు అనేది గణనీయంగా పెరగడం జరుగుతుంది. సో నాణ్యత, క్వాలిటీ ఉండేటువంటి ఫిషెస్ను, హ్యాచరీస్ను ఎక్కువగా వాడడం జరుగుతుంది, క్వాలిటీ ఉండేటువంటి ఫిషెస్ను. నెక్స్ట్ వన్, సో ఈ సంతానోత్పత్తి కేంద్రాల్లో ఎక్కువగా సిమెంట్ గుంటలు లేదా భూగుంటలు, హ్యాచింగ్ హాపాస్, నెక్స్ట్ సిమెంట్ సిస్టర్నే, గ్లాస్ జార్ హ్యాచరీస్ ఇవన్నీ కూడా వీళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది. హ్యాపాలో 2 టైప్స్ ఉన్నాయి, పొదుగు లేదా ప్రజనన హాపాలు. ప్రజనన హాపాలు అంటే ప్రత్యుత్పత్తి ఎప్పుడైతే జరుపుగల ప్రజనన చేపలను నీటిలో ఉంచినప్పుడు సంపర్కం జరుపుకొని అవి ఎగ్స్ని రిలీజ్ చేస్తాయి. ప్రత్యుత్పత్తి జరిపిన వెంటనే అవి సంపర్కం జరుపుకొని ఎగ్స్ని రిలీజ్ చేస్తాయి. ఈ పొదుగు హాపాలు ఏంటంటే గుడ్ల సంచులతో నిర్మించబడతాయి. వాటిని ఏ విధంగా ఏ మెజర్మెంట్స్తో చేయాలి అన్నది ఫార్మర్స్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. వలయాకారపు పొదుగు తొట్లు, ఈ ఫెర్టిలైజేషన్ చెందినటువంటి ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ వలయాకారపు సిమెంట్ల తొట్లలో కూడా వాటి గుడ్లను పెట్టడం జరుగుతుంది. సో గ్లాస్ జార్ హ్యాచరీ. అయితే ఈ బ్రీడింగ్ తర్వాత ఈ ఓవరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేయడానికి అనేక మెథడ్స్ అనేవి ఉన్నాయి. మెథడ్స్ అనేవి ఉండడం జరిగింది. సో ఇక్కడ ఒక్కొక్క 1 టైప్ ఆఫ్ స్పీసీస్కి ఒక్కొక్క విధంగా వీళ్ళు పెంచడం జరుగుతుంది. అంటే కార్ప్ ఫిషెస్లో వాటి యొక్క ఓవరీస్ని బాగా డెవలప్ చేయడానికి వివిధ మెథడ్స్ అనేవి వీళ్ళు యూజ్ చేస్తున్నారు. అంటే హాపాలలో ఎగ్స్ని డెవలప్ చేస్తున్నారు. అదేవిధంగా గ్లాస్ జార్స్లో కూడా ఎగ్స్ను డెవలప్ చేయడం జరుగుతుంది. అయితే ఇది ఈ తొట్టె అనేటువంటిది ప్లాస్టిక్ కవర్తో నిర్మించబడుతుంది.
అంటే 50 సెంటీమీటర్ పొడవు 15 సెంటీమీటర్ లెంగ్త్ అనేది వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. సో అంటే ఇక్కడ 10 లీటర్స్ వరకు వాటర్ అనేది ఇక్కడ దింపడం జరుగుతుంది. అంటే ఏంటి, వీటిని తయారు చేసినప్పుడు ఎత్తులో ఉండేటువంటి ఏవైతే స్ట్రీమ్స్ ఉంటాయో, ఈ జలాశయాల నుంచి స్ట్రీమ్స్ ద్వారా వచ్చేటువంటి వాటరు ఈ జలప్రవేశ మార్గం ద్వారా లోపలికి రావడం జరుగుతుంది. లోపలికి జరగడం వల్ల ఈ టెంపరేచర్ అనేది వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉండాలి. అయితే 10 లీటర్స్ జార్లోకి 5 గంటల వయసు ఉండేటువంటి ఇంచుమించు 30,000 అండ్ స్టేజెస్లో ఉండేటువంటి ఫ్రైస్ను నెమ్మదిగా, అంటే చిన్ని చేపలను బాగా నెమ్మదిగా ప్రవేశపెట్టాలి. సో అలా ప్రవేశపెడితే ఎప్పుడైతే ప్రవాహ వేగం ఎక్కువగా ఉంటుందో అప్పుడు అవి కదలగలిగేలా ఉండకూడదు. అంటే అలా ఉంటే ఏమవుతుంది, అది విచ్ఛిన్నమైపోతుంది. కాబట్టి కార్ప్ ఫిషెస్ యొక్క అండాల అభివృద్ధికి అవసరమైనటువంటి జల ప్రసరణ వేగం ఎంత ఉండాలి అంటే 1 లీటర్కి అంటే నిమిషానికి 25 to 25 డిగ్రీల వద్ద అభివృద్ధి జల ప్రసరణ వేగం వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వన్, ఈ పద్ధతిలో జీవన శాతం 90%, అంటే మోర్టాలిటీ రేట్ ఎంత ఉంటుంది అంటే 90% ఉంటుంది. ఈ ఇండ్యూస్డ్ బ్రీడింగ్ ద్వారా చేసినటువంటి ఫిషెస్ ఉంటాయి కదా, సో ఈ ఎగ్స్ నుంచి ఈ చిన్న ఫింగర్లింగ్స్ని ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు. వీటిని సంతానోత్పత్తి కేంద్రాల్లో ప్రవేశపెడతారు. అంటే డి రకపు హ్యాచరీస్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అంటే ఇవన్నీ కూడా ఎక్కువగా యూజ్ చేసేటువంటి హ్యాచరీస్. నెక్స్ట్ బ్రీడింగ్ యూనిట్. సో ఇక్కడ 1.5 టన్నులు ఉండేటువంటి ఎయిర్ కండిషనర్ గదిలో వీటిని ఏర్పాటు చేస్తారు. అంటే 440 into 115 into 80 సెంటీమీటర్ పరిమాణం ఉండేటువంటి బ్రీడింగ్ ట్యాంక్స్ని వీళ్ళు అమర్చడం జరుగుతుంది. సిమెంట్ లేదా ఫైబర్ గ్లాస్ ఉండేటువంటి ట్యాంక్స్ను కూడా వీళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది బ్రీడింగ్ యూనిట్లో. నెక్స్ట్ వన్, బ్రీడింగ్ ట్యాంకుల చుట్టూ షవర్స్ను కానీ స్ప్రే ఛానల్స్ని కానీ అమరుస్తారు. సో ఇలా చేయడం ద్వారా ఏంటంటే ఇలా వలను అమర్చడం ద్వారా ఏంటంటే అవి 2:1 రేషియోలో ఎగ్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అనేది రావడం జరుగుతుంది. సో దీనిలోని ఓవర్ హెడ్ ట్యాంక్లోకి ఫిల్టర్ యూనిట్ ద్వారా ఆ ట్యాంక్ని నీటిలో ఉండేటువంటి నీటి జలాశయం నుంచి ఓవర్ హెడ్ ట్యాంక్లోనికి పంపిదాన్ని ఫిల్టర్ యూనిట్ ద్వారా శుభ్రపరచడం జరుగుతుంది. అయితే ఓవర్ హెడ్ ట్యాంక్ నుండి షవర్స్ మరియు యూనిట్ల ద్వారా బ్రీడింగ్లోని నీటిని వదలడం జరుగుతుంది. ఇందువలన వాటికి కావలసినటువంటి న్యాచురల్ కండిషన్స్ని వీళ్ళు ఫార్మేషన్ చేయడం జరుగుతుంది. హ్యాచింగ్ యూనిట్, ఇందులోకి వచ్చేసరికి ఎయిర్ కంప్రెషర్స్, బ్లోయర్స్, స్పానరీస్, స్ప్రేస్ మరియు ఇవన్నీ కూడా 20 హాపాలు ఉంటాయి. సో ఇందులో ఆక్సిజన్ అనేది కంటెంట్ అనేటువంటి లెవెల్ అనేది చూసుకుంటూ ఉండాలి. హ్యాచరీ జార్స్ని తక్కువ సాంద్రత గల పాలీఇథిలీన్తో తయారు చేస్తారు. ఈ హ్యాచరీస్ని తక్కువ కంటెంట్ ఉండేటువంటి పాలీఇథిలీన్ హ్యాచరీస్తో తయారు చేస్తారు. సో స్పాన్ని రిసీవ్ చేసుకోవడానికి కూడా ట్యాంక్ చుట్టూ వీటిని అమరుస్తారనమాట. నెక్స్ట్ మనం వీటిని పనిచే విధానం అంటే ఏవైతే మెచ్యూరిటీ ఉండేటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఫిషెస్ ఏవైతే ఉంటాయో ఈ ఫిషెస్ని బ్రీడింగ్ హాపాలోకి రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత ఉష్ణోగ్రతను దానికి మెయింటైన్ చేసిన తర్వాత 20 డిగ్రీ సెంటీగ్రేడ్ చేరగానే ఎయిర్ కండిషనర్ ఆపి షవర్స్, స్ప్రేల ద్వారా నీటిని వాళ్ళు సప్లై చేస్తారు. సప్లై చేయడం ద్వారా
5 అవర్స్ లోపు అవి ఎగ్స్ని హ్యాచింగ్లో యూనిట్లోకి మారుస్తారు. తర్వాత హ్యాచింగ్ యూనిట్లో నుంచి హ్యాచింగ్ జార్లోకి మార్చడం జరుగుతుంది. సో ఇవి ఇంచుమించు ఒక్కొక్క జార్లో 2.5 to 5.0 lakhs ఎగ్స్ని ఇవి రిలీజ్ చేస్తాయి. సో వీళ్ళు నీటి ప్రవాహాన్ని 1 to 2 లీటర్స్ ఉండేటట్టు చూడాలి నిమిషానికి. అంటే నీటి ప్రవాహం పెంచినట్లయితే సో అవన్నీ కూడా డ్యామేజ్ అనేది జరగడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆమ్లజన్ని పెంచి ఉష్ణోగ్రతను వీళ్ళు తగ్గించడం జరుగుతుంది. అంటే హ్యాచ్లింగ్ సొనసంచును కోల్పోయే వరకు కూడా స్ప్రేలను అలాగే ఉంచడం జరుగుతుంది, స్ప్రేస్ను అలాగే ఉంచడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఈ విధానంలో ఈ మెథడ్లో ఏంటంటే అక్రిలిక్ ఈ విధానంలో ఏంటంటే 50 సెంటీమీటర్ పొడవు 15 సెంటీమీటర్ వ్యాసం ఉండేటువంటి ప్లాస్టిక్ షీట్ని వీళ్ళు కవర్స్ని నిర్వహించడం జరుగుతుంది. అయితే వీళ్ళు వాటర్ అంతా కూడా వచ్చి అందులో పడేటట్టుగా వాళ్ళు దాన్ని తయారు చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, ఇక్కడ spawn collected from natural environment was not meeting in increasing demands. Efforts were taken up to produce spawn by employing artificial methods. సో ఆర్టిఫిషియల్ మెథడ్స్ని కూడా ఇందులో యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ హ్యాచరీస్ ద్వారా ఏంటంటే స్పాన్కి డిమాండ్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, సారీ స్టూడెంట్స్, చిన్న డిస్టర్బెన్స్ జరిగింది. అంటే క్యామ్ అనేది కింద పడిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే ఏవైతే ఈ హాపాస్ని యూజ్ చేస్తున్నారో వీటి ద్వారా ఏంటంటే స్పాన్ అనేది ఎక్కువగా పెంచడం జరుగుతుంది అనమాట. ద మెయిన్ కార్ప్స్ వచ్చేసరికి చైనా కార్ప్స్ అండ్ క్యాట్ ఫిషెస్ స్మాల్ ఆర్టిఫిషియల్ వాటర్ ఏరియాస్లో ప్రొవైడ్ చేసి ఫేవరబుల్ కండిషన్స్ ఉండేటట్లు చేసి వాటిని ఈ కార్ప్స్ అంటే చైనా కార్ప్స్, మేజర్ కార్ప్స్, మెయిన్ కార్ప్స్, గ్రాస్ కార్ప్స్ ఇవన్నీ కూడా ఉంచారు. ఫ్యాక్టర్స్ నెససరీ ఫర్ బ్రీడింగ్ అంటే ఏంటి, ఫ్లోయింగ్ వాటరు, ఫ్లడ్ వాటరు, వాటర్ ప్రెషరు, టెంపరేచరు. టెంపరేచర్స్ వచ్చేసి 24 to 30 degrees సెంటిగ్రేడ్ ఉండాలి. సఫిషియంట్ అమౌంట్స్ ఆఫ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్, లైట్, pH, ట్రాన్స్పరెన్సీ ఆఫ్ వాటర్, క్లౌడీ స్కై, రైనింగ్, న్యూ వాటర్ ఎంటరింగ్ ద రివర్స్ ఇన్ ద రైనీ సీజన్, ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరుగుతుంది. సో బ్రీడింగ్ ఇన్ ఆర్టిఫిషియల్లీ కన్స్ట్రక్షన్ పాండ్ ఈజ్ కాల్డ్ బంద్ బ్రీడింగ్. ఆర్టిఫిషియల్గా కనుక కన్స్ట్రక్షన్ చేస్తే దాన్ని బంద్ బ్రీడింగ్ అంటారు. సో అంటే పాండ్స్ని ఆర్టిఫిషియల్గా తయారు చేసి దాంట్లో కార్ప్స్ అనేటువంటి ఫిషెస్కి వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ అలా చేయడం ద్వారా ట్రాన్స్పోర్ట్ అనేది అంటే ప్రాపర్గా కేర్ తీసుకోము. అలాంటప్పుడు ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువ దూరం వీటిని సప్లై చేయలేము కాబట్టి, ట్రాన్స్పోర్ట్ చేయలేము కాబట్టి వీటిని ఈ ఆర్టిఫిషియల్ బండ్స్ ద్వారా కానీ లేకపోతే ఇండ్యూస్డ్ బ్రీడింగ్ ద్వారా కానీ స్పానింగ్ జరిపి నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఎక్కువ ఉత్పత్తి సాగు అనేది మనం కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ పర్టికులర్గా కొన్ని మెజర్మెంట్స్ ఉండేటువంటి పాండ్స్ని అంటే కొన్ని మెజర్మెంట్స్ని హాపాస్ని కానీ వీటి కానీ ఫామ్ చేసేటప్పుడు అవి ఎన్ని సెంటీమీటర్స్ ఎంత లెంగ్త్ ఉన్నదో అవన్నీ చూసుకుంటూ ఉండడం జరుగుతుంది.
చేసుకుంటూ ఉండడం జరుగుతుంది. సో ఈరోజు క్లాస్లో సో ఇక్కడతో ఈ 2 టాపిక్స్ అవ్వాయి. టాపిక్స్ అయ్యాయి. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే ఈరోజు క్లాస్లో ఇండ్యూస్డ్ బ్రీడింగ్ అండ్ హైపోఫైజేషన్ మెథడ్ అనేటువంటిది టెక్నిక్ గురించి యూనిట్ పార్ట్ 2 కింద నెక్స్ట్ వన్ సింథటిక్ న్యాచురల్ అండ్ సింథటిక్ హార్మోన్స్ ప్లస్ హ్యాచరీ మేనేజ్మెంట్ యొక్క ప్రిన్సిపల్స్ గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్